ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఆలోచింపబోయే ఒక అంశము, దేవుడు చేసిన ఉపకారాలు. దేవుడు ఎవరికి కాపరిగా ఉంటాడు? మరలా చెప్తానండి, దేవుడు చేసినటువంటి ఉపకారాలు ఏంటివి, అలాగే దేవుడు ఎవరికి కాపరిగా ఉంటాడు. మనం ఆలోచన చేయగలిగితే, మనం ప్రయాణిస్తున్నప్పుడు కానివ్వండి, లేదంటే ఎక్కడైనా మనకి ఏదైనా అవసరత ఉన్నప్పుడు, మన అవసరతలను తీర్చినటువంటి వారికి మనం ఏం చెబుతుంటాం? థ్యాంక్స్ చెప్తుంటాం. మనకి దాహంగా ఉంది, దాహంగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు, మరి ఆ దాహాన్ని తీర్చినప్పుడు ఆ నీళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళకి కృతజ్ఞతలండి, థ్యాంక్స్ అండి అని చెబుతుంటాం. మరి దేవుడు మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం అనుభవిస్తున్నటువంటి గాలి, త్రాగుతున్నటువంటి నీరు, తింటున్నటువంటి ఆహారం, ప్రతి విషయంలో కూడా మరి దేవుడు మనల్ని ఇంతగా కాపాడగలుగుతున్నాడు. దేవుడు మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, మంచి ఆయుష్ని ఇస్తున్నాడంటే ఇది మన గొప్పతనం అయితే కాదండి. కేవలము దేవుని దయ వలన మాత్రమే. ఆయన దయ చూపితేనే మనం ఈరోజు జీవించగలుగుతున్నాం. ఆయన దయ తలిస్తేనే మనం ఈరోజు బ్రతకగలుగుతున్నాం. చాలామంది మాట్లాడుతూ ఏదైనా ఒక తప్పు చేస్తాడు అనుకోండి, పిల్లవాడు, రే నేను దయతో క్షమించాను పోనరా అంటారు. ఎందుకు అంటే నువ్వు దయ చూపిస్తున్నావు అన్నమాట. ఇదిగో నువ్వు చెయ్యరానిది చేశావు, అయినప్పటికీ నిన్ను దయతో క్షమించాను అని నువ్వు ఎలాగైతే ఒక పిల్లవాడి విషయంలో ఆలోచిస్తావో, దేవునికి కూడా మనం అందరం పిల్లలం. మరి కన్న పిల్లల విషయంలో దేవుడు మనం ఎన్ని చేస్తున్నప్పటికీ దేవుడు దయతో మనల్ని క్షమించి విడిచిపెట్టేస్తున్నాడండి. బైబిల్లో మనం ఒక భక్తుని గురించి మనం ఆలోచన చేయగలిగితే, దావీదు గారు బాల్యం నుంచి కూడా ఎలా ఉన్నారంటే దేవునికి ఇష్టమైన వారిగా కనబడుతున్నారండి. బాల్యంలో దావీదు గారు గొర్రెల కాపరిగా ఉన్నారు. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు గారిని ఒక రాజుగా దేవుడు నియమించా అంటే మరి అతడు దేవుని యందల ఎంత భయభక్తులు కలిగి ఉంటాడండి. మరి అతని జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులు ఏంటి అని మనం ఆలోచన చేయగలిగినప్పుడు, అతను బాల్యంలో గొర్రెలు మేపుతున్నప్పుడు ఆ గొర్రెలను తినడానికి సింహం వచ్చినప్పుడు సింహాన్ని ఎదిరించే అంత ధైర్యం మరి ఎవరి మీద ఆనుకున్నాడు దావీదు అన్నప్పుడు దేవుని మీద ఆనుకున్నాడు కనుక ఇదిగో దేవుడు నాకు తోడున్నాడు అని సింహాన్ని కూడా చీల్చేయగలిగేంత బలంతో ముందుకెళ్ళండి. ఇక మరో సందర్భంలో ఎలుకబంట వచ్చినప్పుడు ఎలుకబంటతో కూడా పోరాడినట్లుగా దావీదు గారు కనబడుతున్నాడు. ఎక్కడ కూడా దావీదు గారు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దావీదు గారు దేవుని గురించి ధ్యానిస్తున్నారు, దేవుని కొరకు పాటలు రచిస్తున్నారు, దేవుని కొరకు ఎన్నో విషయాల్లో ఆలోచిస్తున్నారండి. అంతెందుకండి, ఫిలిస్తీన్ విషయంలో ఎవరు ముందుకు రాని పరిస్థితి. అలా ముందుకు రాని పరిస్థితిలో బాలుడుగా ఉండే దావీదు గారు ఏంటి, ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు నా దేవుణ్ణి కించపరుస్తాడా, నా దేవుణ్ణి తక్కువగా మాట్లాడతాడా అని దేవుని పక్షాన బాల్యంలో నిలబడినటువంటి వ్యక్తిగా ఎవరు కనబడతారంటే ఒక దావీదు గారు కనబడతాండి. మరి గొల్యాతును చంపడానికి ఏమన్నా కత్తిని కానీ ఖడ్గాని కానీ అలాంటివి ఏమన్నా ఉపయోగించాలంటే లేదు, ఒక చిన్న రాయితో చంపేశాడు. మరి అంత గొప్పగా జీవించినటువంటి దావీదు గారి జీవితంలో ఎన్నో మేళ్ళు దేవుడు చేసినట్లుగా దావీదు గారు చెబుతుంటారండి. ఇదిగో తండ్రి నువ్వు చేసావు నాకు ఏంటి అన్నప్పుడు ఉపకారాలు, మేలులు చేసావు తండ్రి, ఆ మేలులకు నేను ఏం చెల్లించగలను, నేను ఎలా నిన్ను స్తుతించగలను, నేను ఏమిస్తే నీ రుణాన్ని తీర్చుకోగలనని దావీదు గారి మాటల్లో మనకు కనబడుతుందండి. ఒకసారి కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 12వ వచనానికి మనం రాగలిగితే, కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 12వ వచనంలో మనం చూడగలిగితే, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించేదను. దేవుడు చేసినటువంటి ఉపకారములు, ఆయన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులు, దేవుడు చేసినటువంటి మేలులకు నేను కృతజ్ఞతగా నేను ఏమి చెల్లించగలను. ఏ తండ్రి నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను నీకు ఏమి చెల్లించగలను అని చెప్పగలుగుతున్నారంటే, ఈరోజు మన జీవితాల్లో దేవుడు ఎన్నో మేలులు చేస్తున్నాడండి. అన్ని మేలులకి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారిగా ఉన్నామా?
లేదంటే కృతజ్ఞతను మర్చిపోయే వారిగా ఉన్నాము. ఒకసారి మనల్ని మనమే పరిశీలించుకోవాలండి. దేవుడు చేసినట్టు మేలులు ఎక్కడ కూడా మరి దావీదు గారు మర్చిపోలేదండి. ఇదే కీర్తనల గ్రంథంలోనే మరో మాటను మాట్లాడితే ఏమని మాట్లాడుతున్నారో ఒకసారి మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూడగలిగితే, యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. దేవుడు దయాదాక్షిణ్యము గలవాడు, మన మీద దయ చూపించేవాడు, మన మీద ఎల్లప్పుడూ కనికరమ కలిగినటువంటి వాడిగా ఎవరున్నారు అని మనం ఆలోచన చేయగలిగితే దేవుడు ఉన్నాడండి. మన ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవునికి ఇష్టమైన కార్యములు ఏమైనా చేస్తున్నామా? లేదు. అన్నీ దేవునికి అయిష్టమైన కార్యములే. దేవుడు ఏదైతే చెయ్యవద్దు అని చెబుతారో, చెయ్యవద్దు అన్నటువంటి పనులే ఎక్కువగా చేస్తుంటారండి. పిల్లలకి ఏదన్నా చెప్పామనుకోండి, అరే పలానా వస్తువు ఇది గాజు వస్తువు, దీనిని తాకితే అది పడిపోతుంది, పగిలిపోతుందరా అని మనం చెప్పుంచామనుకోండి, వెంటనే వాడికి ఒక ఆలోచన వచ్చేస్తుంది. ఏంటి, ఎలాగైనా సరే నాకు మమ్మీ ఈ వస్తువును తాకొద్దని చెప్పారు కదా, ఖచ్చితంగా అందులో ఏముందో నేను చూడాలి అని అనుకొని వెళ్ళి చూసి పగలగొట్టిన సందర్భాలు కూడా ఉంటుందండి. పిల్లలకి అర్థమవుతుంది, ఆ పిల్లలకు అన్నటువంటి తల్లిదండ్రులకు తెలుస్తుంది. ఇది ఒక తల్లిదండ్రులుగా పిల్లలకి జాగ్రత్త చెబుతున్నప్పుడు మరి దేవుడు మన జీవితంలో మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, దేవుని పిల్లలతో ఎలా ఉండాలి, దేవునితో మనం ఎలా సహవాసం కలిగి ఉండాలి, సంఘంతో మనం ఎలా సహవాసం కలిగి ఉండాలి, ఇదిగో మనం మాట్లాడుతున్నప్పుడు మన మాటలు ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలని ప్రతి వారము, ప్రతి తరగతిలోనూ, ప్రతి నిత్యము దేవుని పిల్లల ద్వారా ఎన్నో మాటలు ప్రకటింపబడుతున్నప్పటికీ తమ బ్రతుకుల్లో ఎవరైనా మార్చుకోగలుగుతున్నారంటే లేదండి, చాలా తక్కువే. మరి అలాంటి వారి విషయంలో దేవుడు ఎంతగానో బాధపడిపోతున్నాడు. దేవుడు చేసినట్టు మేలును మరచిపోతున్నటువంటి సమాజంలో ఇదిగో దేవుడు చేసినట్టు మేలును గుర్తు చేసినటువంటి ఒక భక్తుడిగా దావీదు గారు కనబడుతున్నారండి. ఇదిగో నా జీవితంలో తండ్రి, మరి మీరు చేసినట్టు మేలులు ఉన్నాయే, మీరు నా మీద చూపిస్తున్న దయాదాక్షిణ్యాలు ఉన్నాయో అవి ఎంత గొప్పవి అని చెబుతున్నారండి. ఇదిగో యెహోవా దయాదాక్షిణ్యము గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము కలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరము ఆయన సమస్త కార్యముల మీద ఉన్నది. ఆయన కనికరం చూపుతున్నారండి. ఈరోజు మనం నీళ్లు తాగగలుగుతున్నాం, ఆహారం భుజించగలుగుతున్నాం, మరి మంచి నిద్రపోగలుగుతున్నాం. మరి నిద్రపోవాలంటే ఎవరివ్వాలి? దేవుడు అనుమతిస్తేనే నీకు మంచి నిద్రపోగలవు. లేదనుకోండి ఎంత గోల పెడుతుంటారండి, ఇదిగో నాకు నిద్ర రాలేదు. ఎందుకు? ఇదిగో నువ్వు ఆలోచించకూడనివి ఆలోచిస్తున్నావు కనుకనే నీకు నిద్ర రాలేదు. దేవుని గురించి ఆలోచించు, నీకు ఎంత సుఖంగా నిద్ర వస్తుందో ఒకసారి ఆలోచించాలండి. అందుకే దేవుడు మన మీద కనికరాన్ని చూపిస్తున్నాడు. ఆయన మన మీద దయగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడండి. ఒకసారి ఇదే కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనంలో మరో మాటను మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనంలో, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించినవి ఉన్నవి. ఏంటండి? ఆయనకి మన ఎడల ఆయన జరిగించినటువంటి ఆ కార్యాలు, ఆ ఆశ్చర్య క్రియలు ఎంత గొప్పవండి. మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ప్రమాదాల నుంచి తప్పించుకుంటాం, ఎన్ని అనారోగ్య పరిస్థితుల నుంచి మనం తప్పించుకుంటాం. ఎన్నోసార్లు అండి ఇదిగో మనం బలహీన పడిపోయిన ప్రతి సమయాల్లో కూడా దేవుడు మనల్ని బలపరుస్తూ నిలబెడుతూ ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చాడంటే ఇది మన గొప్పతనం అయితే కాదండి. ఎవరి దయ వల్ల అంటే దేవుని దయ వల్ల మాత్రమే. అందుకే ఇక్కడ చెబుతున్నారు ఆయన, ఇదిగో దేవుడు ఆయన మా ఎడల జరిగించినటువంటి ఆశ్చర్యక్రియలు, మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు, మా ఎడల నీకున్న తలంపులు, మన ఎడల దేవునికి ఉంటే ఆలోచన, ఆ తలంపులు అవి ఎంతంటే అవి చెప్పలేనంతేమంటండి. మనం ఎంత చెప్పినా కూడా అది చాలా తక్కువే అండి. ఏవంటే దేవుడు మన విషయంలో ఆలోచిస్తుంటే ఆలోచన అండి. మనం దేవుని గురించి ఆలోచించే విషయంలో
తక్కువే, చాలా తక్కువ. ఎంతసేపు అండి ఆదివారం ఓహో అంటే 1 గంట లేదంటే 2 గంటలు. మిగిలిన రోజులు, వారంలో 7 రోజులు ఎవరి కొరకు? మన కొరకే. కానీ 365 రోజులు దేవుడు ఎవరి కొరకు ఆలోచిస్తున్నాడు అంటే మన కొరకే ఆలోచిస్తున్నాడు. మన కొరకు ఆలోచిస్తున్నాడు కనుకనే ఆయన తలంపులు కూడా మనం వివరించి చెప్పలేనంతగా ఉన్నాయండి. దేవుని ఆలోచన, దేవుని తలంపులు. ఇక దేవుడు చేసినటువంటి ఉపకారం ఏంటో మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చూడగలిగితే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఇక్కడ దావీదు గారు చెబుతున్నారు. దేనికి చెబుతున్నారంటే ప్రాణానికి చెబుతున్నారండి. నా ప్రాణమా, ఇదిగో నువ్వేం చేయాలి? నువ్వు దేవుణ్ణి సన్నతించుము. నా ప్రాణమా, నా అంతరంగమునున్న సమస్తమా. ఎవరిని సన్నతించాలి? ఆయన పరిశుద్ధ నామంనే సన్నతించాలి. ఈరోజు పరిశుద్ధ నామంను సన్నతించమంటే, ప్రాణంతో చెప్పుకోమంటే అపరిశుద్ధమైనటువంటి వాటి గురించి ఆలోచిస్తుంటారండి. కానీ దేవుడు ఏమని చెబుతున్నాడు? ఇదిగో ప్రాణముతో దావీదు గారు చెబుతున్నారు, ఇదిగో నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసినటువంటి ఉపకారంలో నీవు దేనిని కూడా మరువద్దు, దేనిని మరువకము అని చెబుతున్నారండి. కిందికి వచ్చేసరికి ఆయన నా దోషములన్నిటినీ క్షమించువాడు, నా సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఏంటండి? దోషాలని క్షమిస్తాడంట. అదేవిధంగా మరి ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడని చెప్తున్నానండి. రోగాలను కూడా బాగా చేసేది ఎవరంటే దేవుడు, కన్న తండ్రి నుండి దేవుడు మాత్రమే. ఇదిగో మన గురించి ఆలోచిస్తూ నిత్యము తన పిల్లల విషయంలో పరితపిస్తూ పోతూ ఉన్నట్లు కనబడుతుందండి. దేవుడు చేసినట్టు ఉపకారములు ఏంటంటే చెప్పలేనన్ని ఉపకారాలు మన జీవితంలో చేస్తూనే ఉన్నాడండి. ఇందాక మనం బైబిల్ పట్టణంలో ఒక మాట చదువుకున్నాం. మరలా మనం ఆ మాట దగ్గరికి మనం రాగలిగితే కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడగలిగితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఇక్కడ దావీదు గారు చెబుతున్నారు, ఎవరు కాపరి? ఇదిగో నా తల్లిదండ్రులను చూసుకుంటారండి, వీళ్ళే అండి నన్ను పోషించేది, వీళ్ళే నాకు కాపర్లుగా ఉన్నారని చెప్పడం లేదండి. ఎవరంటే మరి దావీదు గారిని చూసుకోవడం అని మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు ఎలా ఉన్నాడంటే దేవుడు మరి దావీదు గారికి కాపరిగా ఉన్నారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు ఏది కూడా కొదువు కాదని చెప్తున్నారండి. మరి దావీదు ఏ కాపరిగా ఉన్నారు? దావీదు ఏమో గొర్రెల కాపరిగా ఉన్నారు. మరి గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు గారికి కాపరిగా ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. ఇదిగో నేను గొర్రెల కాపరిని అని చెప్పుకోవడం లేదండి. దేవుడు నా కాపరి అని చెప్పుకుంటున్నారు. నేను గొర్రెల కాపరినే అయినప్పటికీ ఎవరు నన్ను కాస్తున్నారంటే దేవుడు నాకు కాపరిగా ఉన్నారు, దేవుని సంరక్షణలో నేను ఉన్నాను, దేవుని రక్షణ వలయంలో నేను ఉన్నానని దావీదు గారు అంత గొప్పగా దేవుని గురించి చెప్పగలుగుతున్నారంటే ఈరోజు మనం ఆ విధంగా చెప్పగలిగే వారిగా మనం ఉన్నామో లేదని ఒకసారి మనం ఆలోచించాలండి. ఇంతకీ దేవుడు ఎవరికి కాపరిగా ఉంటారో మనం ఆలోచించగలిగితే ఈ దావీదు గారి విషయంలో దేవుడు ఎలా కాపరిగా ఉన్నారో మనం చూద్దామండి. సమూయేలు 2వ గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనంలో 2వ భాగాన్ని మనం చూడగలిగితే, సమూయేలు 2వ గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనంలో 2వ భాగాన్ని మనం చూడగలిగితే, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. దావీదు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా, ప్రతి పరిస్థితుల్లోనూ కూడా, దావీదు గారికి అనారోగ్య పరిస్థితుల్లోన, దావీదుకి శత్రువు వలన కలిగినటువంటి ఆ భయంలోన, ఆపదలోన, ప్రతి విషయాల్లో కూడా మరి దావీదు గారికి తోడుగా ఎవరున్నారంటే దేవుడు తోడుగా ఉన్నారండి. దావీదు గారు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుతూనే ఉన్నారంట అండి. ఎందుకంటే దావీదు గారు దేవుని మీద ఆనుకున్నారు. అందుకే దావీదు గారి గురించి క్రొత్త నిబంధనలో ఒక మాట రాయిస్తే దేవుడు ఏమని రాయించారో ఒకసారి అపోస్తలుల కార్యంలో మనం చూడగలిగితే, అపోస్తలుల కార్యములు
13వ అధ్యాయము 22వ వచనంలో మనం చూడగలిగితే అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనంలో తరువాత అతనిని తొలగించి, ఇక్కడ తరువాత అతనిని తొలగించి అని ఉంది. ఎవరిని తొలగించి? సౌలు గారిని తొలగించి. అంతకుముందు ఎవరున్నారు? రాజుగా అంటే సౌలు ఉన్నారు. సౌలు గారిని తొలగించి అతని తరువాత దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశంలో అన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఏంటండి, దావీదు గారి గురించి ఒక దేవుడే సాక్ష్యం ఇస్తున్నారంటే ఈరోజు మీ గురించి, నా గురించి, మన గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చే విధంగా మనం ఉన్నామా? ఈరోజు సాక్ష్యం అనగానే ఇదిగో పలానా సమయంలో వెళ్ళానండి, పలానా ప్రమాదం నుంచి నన్ను దేవుడు కాపాడండి అని ఇది కాదు మనం సాక్ష్యం చెప్పడం. కానీ మన విషయంలో దేవుడే సాక్ష్యం చెప్పాలి. ఇదిగో నా కుమారుడు నా కొరకు జీవించాడు, నా కొడుకు నా కొరకే జీవించాడు, నా కుమార్తె నా కొరకే బ్రతకగలిగింది అని దేవుడే సాక్ష్యం ఇచ్చే విధంగా మనం జీవించాలండి. ఇక్కడ దావీదు గారి గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారంటే దేవుడే చెబుతున్నారు. ఇదిగో దేవుడు సాక్ష్యం ఇస్తున్నారు. ఎవరి గురించి? దావీదు గారి గురించి. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశంలన్నిటిని కూడా నెరవేర్చినటువంటి వాడు కనుక నేను ఎవరికి తోడై ఉంటాను? ఇదిగో నా ఉద్దేశాలను నెరవేర్చినటువంటి దావీదుకి నేను తోడుగా ఉంటానని దేవుడు దావీదు గారి విషయంలో చెప్తున్నారండి. ఇక నోవా గారి కాలానికి వచ్చామనుకోండి, నోవా గారి గురించి దేవుడు చెబుతూ ఆ రోజు జలప్రలయంలో ఎంతమంది రక్షింపబడ్డారు అని మనం ఆలోచన చేయగలిగితే నోవా గారి భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు. ఏంటి మరి ఈ భూమి మీద ఎవరు మరి బ్రతకలేదంటే ఎవరు కూడా బ్రతకలేదండి. మరి వీరు కూడా ఎలా బ్రతకగలిగారు అని మనం ఆలోచన చేయగలిగితే నోవాహు గారి వలన. నోవాహు గారు ఆ రోజు నీతిగా బ్రతికారండి. నోవాహు గారు నీతిగా బ్రతకడం వల్ల ఆ కుటుంబం అంతా కూడా రక్షణలోనికి వచ్చినట్లుగా కనబడుతుందండి. ఒకసారి ఆ మాట పేతురు పత్రికలో మనం చూడగలిగితే, పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూడగలిగితే, యేసు మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని కాపాడును. ఇదిగో నోవాహు గారి వలన ఎంతమంది బ్రతికారు ఆ రోజని మనం ఆలోచించగలిగితే, నోవాహు గారు అతనితో పాటు 7 మంది. ఎందుని బట్టి అంటే నోవాహు గారు నీతిగా బ్రతికారు కనుక అతనిని బట్టి ఆ కుటుంబం రక్షణ అనే ఓడలోనికి వచ్చినట్లుగా కనబడుతుందండి. మరి ఈరోజు మనం అందరం కూడా మనల్ని బట్టి మన కుటుంబం కాపాడుతుందా లేదని ఒకసారి ఆలోచన చేయాలి. మనం నిజంగా దేవునికి నీతి కలిగినటువంటి వారిగా మన జీవితంలో భక్తిగా మనం బ్రతుకుచున్నామా లేదని మనల్ని మనమే పరిశీలించుకోవాలండి. ఒకరోజు నోవాహు గారి కాలంలో అంటే ఆయన ఉన్నటువంటి కాలంలో మనలాగా బైబిల్ ఉందంటే లేదు. అలాంటి పరిస్థితుల్లోనే దేవుని అంత గొప్పగా నమ్మారంటే ఈరోజు మన చేతిలో 66 పుస్తకాలు కలిగిన బైబిల్. ఈ బైబిల్లో ఎంతోమంది భక్తుల గురించి దేవుడు రాయించారు. ఎంతోమంది జీవితాలను మనకి మాదిరిగా పెట్టారు. అలా మాదిరిగా పెట్టి ఇదిగో భక్తులు జీవించిన విధంగా మీరు జీవించండి అని దేవుడు మనకు నేర్పిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని మాటలు విని నేర్చుకునే వారిగా మనం అందరం ఉండాలండి. ఒకసారి మన కీర్తనల గ్రంథము 145వ అధ్యాయానికి రాగలిగితే, కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 20వ వచనం. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 20వ వచనంలో, యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. ఎవరైతే దేవుడిని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో, ఎవరైతే దేవుని పనిలో ఉంటారో అలాంటి వారిని దేవుడు ఏం చేస్తానంటే కాపాడుతాడండి. ఎందుకు నాకు ఈ కష్టాలు, నేను దేవుని పనిలో ఉన్నాను కదా, నాకే ఎందుకు రావాలి ఈ బాధలు, నాకే ఎందుకు ఈ కన్నీళ్ళు అని అనేక మంది కృంగిపోతుంటారండి. కానీ దేవుడు ఏమని చెబుతున్నారు? ఇదిగో యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడుతాడు. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారిని కాపాడుతూ వస్తారండి. ఒక విషయాన్ని మనం ఆలోచించామనుకోండి,
ఇప్పుడు చెట్టు నిండికి మామిడి పండ్లు ఉన్నాయి, మామిడి కాయలు కాసాయి. ఇప్పుడు చెట్టు నిండికి మామిడి కాయలు ఉన్నటువంటి చెట్టుకి రాళ్ళ దెబ్బలు తగులుతాయా? ఏ కాయనుండి చెట్టుకి రాళ్ళ దెబ్బలు తగులుతాయా? దేనికి రాళ్ళు? ఏ చెట్టులో అయితే కాయలు ఉంటాయో ఆ కాయ మనకి కావాలి కనుక, ఆ పండు మనకి కావాలి కనుక ఖచ్చితంగా రాళ్ళ దెబ్బలైతే ఆ చెట్టుకు తగలవలసిందే. ఈరోజు మరి ఎన్నో అనారోగ్య పరిస్థితులు, మరి ఎన్నో బాధలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు ఇవన్నీ ఎవరికి కలుగుతాయంటే హ్యాపీగా ఇంట్లో ఫ్యాన్ వేసుకొని ఏసీ వేసుకొని ఎక్కడికి కదలకుండా ఉండే వాళ్ళకైతే కలుగుదండి. ఎవరికి కలుగుతుంది? ఎవరైతే దేవుని కొరకు ఆలోచిస్తారో, ఎవరైతే దేవుని పనిలో ఉంటారో, ఎవరైతే దేవుని పనిలో ప్రతి విషయంలో ఆలోచిస్తారో అలాంటి వారికి అన్ని కష్టాలు. నాకే వచ్చింది ఈ కష్టం అని ఏడుస్తుంటారు కొంతమంది. నిజంగా దేవుని విషయంలో ఆ విధంగా ఏడవచ్చు అంటే ఏడవకూడదండి. దేవుని పిల్లలుగా మొదటిగా మనం ఏడకూడదు, మనం బాధపడకూడదు. మనం బయట లోకానికి వెళ్ళామనుకోండి, ఒక ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు ఆ బిడ్డను పోగొట్టుకున్న తల్లి కానివ్వండి, లేదంటే బంధువులు కానివ్వండి వచ్చి ఎలా ఏడుస్తుంటారో తెలుసా? ఇదిగో ఈ ఊర్లో ఎవరి బిడ్డ కనపడలేదా, నా బిడ్డే దొరికిదారా, మరి నా బిడ్డే కనపడిందా ఈ దేవుడికి, మరి తోడుగా ఎంతమంది వెళ్ళారు, ఒక 2-3 వెళ్ళారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు ఎవరు పోలేదే అంటే వీళ్ళ కోరిక ఏంటి అంటే వాళ్ళ బిడ్డ కూడా పోయింటే బాగుండేది అని. ఎంత రాక్షసానందం అండి అది. నిజంగా దాన్ని ఆనందం అంటారా? కాదు. నిజంగా మంచి తల్లి అయితే, మంచి ఒక సోదరి అయితే, మంచి బంధువులైతే ఎలా ఆలోచిస్తారు? ఇదిగో గొప్ప ప్రమాదం నుంచి నా బిడ్డను కాపాడాడండి అని, ఇదిగో నా బిడ్డ లాంటి బాధ, నా బిడ్డ అన్న పోనీలే గాయాలతో బయటపడ్డాడు, కానీ వాడు ప్రాణమే పోగొట్టుకున్నాడే. ఆ తల్లిదండ్రులు ఎంతగా కుమిలిపోయి ఉంటారని ఆ తల్లిదండ్రులు ఆదరించే వాళ్ళుగా ఉండాలి. అలా ఉండకుండా నిజంగా అండి, నాకు తెలిసిన వాళ్ళు మన చర్చి ముందు రోడ్లోనే యాక్సిడెంట్ అయిపోయిందండి. యాక్సిడెంట్ అయిన వెంటనే కోమాకి వెళ్ళిపోయాడు బిడ్డ. ఒక 4 రోజులు బ్రతికాడు, చనిపోయాడు. అతడు ఎక్కడో పడుకొని నిద్రపోతున్నటువంటి వాడిని ఒక స్నేహితుడు తీసుకొని వచ్చిన తర్వాత మనం బయటికి వెళ్దామన్నారు. బయట షాపింగ్కి వెళ్ళాడు. బండి వేరే వాళ్ళది, పిల్లోడు వేరేవాడు, వచ్చినటువంటి వ్యక్తి వేరే. ఇతను ఎవరినో తీసుకొని వెళ్ళిన తర్వాత షాప్కి వెళ్ళారు, బజార్కి వెళ్ళారు, సెల్ ఫోన్ రెడీ చేసుకున్నారు. తిరుగు ప్రయాణాలు వస్తున్నప్పుడు స్కూటర్ అడ్డంగా వచ్చింది. ఎదురుగా వచ్చినటువంటి ఆ స్కూటర్ని తప్పించిపోయి డివైడర్కి పెట్టేశాడండి. మన చర్చికి ఎదురుగా ఉంటే మెయిన్ రోడ్లో ఉండే డివైడర్నే. అంతే, కోమాకి వెళ్ళిపోయాడు. తల్లి ఏమనుకున్నది, ఫ్రెండ్ వచ్చాడు కదా వాడు తీసుకొని వెళ్ళాడు ఇంకా రాలేదు అని తల్లి ఇంట్లో కూర్చొని ఎదురు చూస్తుంది. అయినప్పటికీ ఏమైపోయాడో తెలుసా? ఆ బిడ్డ చనిపోయాడండి. ఇప్పుడు తీసుకొని వెళ్ళినటువంటి వ్యక్తి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? వాడు ఏం చేశాడో ఏమో, వాడు ఏ పాపం చేశాడో ఏమో, వాడు ఎవరికి అన్యాయం చేశాడో ఏమో, అందుకే వాడు చనిపోయాడు, నా బిడ్డేమో బ్రతికాడు అని మాట్లాడుతున్నారు. ఇది ఏమన్నా సమంజసమా అండి? కాదు, అది మంచిది కాదు. ఎందుకంటే ఇదిగో బిడ్డను పోగొట్టుకున్న తల్లి ఎంతగానో రోధిస్తుందండి. వెళ్ళి నిలదీసింది, ఏంటయ్యా మా బిడ్డ మా ఇంట్లో కదా ఉన్నాడు, మీరే వచ్చి తీసుకెళ్ళాడు, మీ కొడుకే వచ్చి తీసుకొని వెళ్ళడమే కాకుండా ప్రమాదంలో నా బిడ్డ మరణిస్తే ఇదిగో మీరు ఇలా మాట్లాడడం ఇది మంచిదేనా అని వెళ్ళి నిలదీసినప్పుడు, అయ్యో క్షమించండి తెలియక మాట్లాడామన్నారు. అది ఎప్పుడు ఉండాలంటే మాట్లాడక ముందు ఉండాలండి. ఏంటిదన్నప్పుడు అందుకే నోరుని అదుపులో పెట్టుకొని మాట్లాడాలంటారు కదా. ఈరోజు సమాజంలో జరుగుతున్నవి, కానీ దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మన విషయంలో దేవుడు ఎన్నో మేలు చేశాడు కదా, ఎన్నో ఉపకారాలు చేశాడు కదా. ఎందుకు చేస్తున్నాడు మన జీవితంలో ఇన్ని మేలు, ఎందుకు చేస్తున్నాడు మన జీవితంలో ఇన్ని ఉపకారాలు అని మనం ఆలోచన చేయగలిగితే, ఎందుకంటే ఇదిగో దేవుని కార్యక్రమాల్లో, దేవుని విషయంలో నీవు పడుతున్న ప్రయాస, నువ్వు పడుతున్న కష్టాన్ని దేవుడు గుర్తించాడు. అందుకే ఇదిగో దేవుడు నిన్ను కాపాడుతూనే వస్తున్నాడు. అందుకే దేవుడు ఎవరిని కాపాడుతాడంట? ఎవరైతే దేవుడిని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని పక్షాన నిలబడతారో, ఎవరైతే దేవుని కొరకు ఆలోచిస్తారో అలాంటి వారిని నేను కాపాడుతానని చెప్తున్నాను. యెహోవా తన్ను ప్రేమించి వారిని అందరినీ, కొందరిని అన్నాడండి, లేదండి, ఎవరెవరైతే దేవుని ప్రేమిస్తారో వారిని అందరినీ దేవుడు కాపాడుతాడని చెప్తున్నారండి. ఇక మరో మాటను మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 14-15 వర్షాలు మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 14-15 వర్షాలు మనం చూడగలిగితే, అతడు
నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతనిని ఘనపరచెదను. ఎందుకంట అండి, అతడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కనుక నేను అతనిని తప్పించెదను. ఈరోజు నిజంగానండి మరి క్రీస్తు సంఘం సిబిటి తిరుపతిలో ముఖ్యమైన మూలస్తంభంగా సంఘంలో ప్రతి విషయంలోనూ నేనున్నాను. దేవుని పనికి నేనే మొదటిగా ఇవ్వాలి, దేవుని కార్యక్రమంలో నేనే పాల్గొనాలి, నా తర్వాతనే ఎవరైనా అని ప్రతి కార్యక్రమంలో ముఖ్య స్తంభంగా నిలువబడి మరి పనిచేస్తున్నట్టు విన్సెంట్ అన్నగారు వారికి కుటుంబం అండి. గత వారంలో ఏమైందంటే ప్రమాదానికి గురయ్యారు. మరి అన్న వాళ్ళు ఏమన్నా మరి వెళ్ళి బండికి గుద్దేశారంటే లేదండి, వీళ్ళు ముందు వెళ్తున్నారు, వెనక వైపు నుంచి లారీ మరి ఢీకొన్నది. ఏది ఢీకొన్నదో కూడా వాళ్ళకి తెలియలేదు. అలాంటి పరిస్థితిలో ఎవరో దారిలో వెళ్తున్నటువంటి వాళ్ళు వీళ్ళని గుర్తించి వాళ్ళు ఒక వెహికల్ ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకువచ్చి వైద్యం అందించి వైద్యము అందుతున్నప్పుడు మరలా వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కడైతే వెహికల్ ఉందో అక్కడికి వెళ్ళి ఆ వాహనాన్ని దాన్ని తీసుకొని స్టేషన్లో అప్పగించి ఆ తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళారండి. ఏంటండి వారికి ఏమన్నా అవసరమా ఏంటి? మరి చూస్తూ వెళ్ళిపోవచ్చు కదా, ఎవరికో జరిగిందిలే ప్రమాదం నాకెందుకులే అని వెళ్ళిపోవచ్చు కదా. అలా అనుకోలేదండి. ఎవరంటే ముక్కు మొహం తెలియని వాళ్ళు అంటాం కదా, అలాంటి వ్యక్తి అతనికి ఉన్నటువంటి దయాగుణం. ఇదిగో క్రీస్తుని మరి అతనికి దేవుని మాటలే తెలియదు, క్రీస్తుని గురించే తెలియదు. వారే మరి అంతగా ఉన్నప్పుడు దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనం ఇంకా చాలా ఎక్కువగా దేవుని పని విషయంలోనూ దేవుని పిల్లల విషయంలోనూ ఆలోచించే వారిగా మనం అందరం ఉండాలండి. ఎందుకంటే ఇదిగో ఈరోజు కుమారుడు స్టీఫెన్ రాజు వచ్చి దేవుని సన్నిధిలో కూర్చోగలిగాడంటే కేవలం ఎవరి దయ వలన తెలుసా? దేవుని దయ వలన మాత్రమే. ఇది వైద్యుల వలన లేదంటే తల్లిదండ్రులు చెప్తున్నటువంటి మాటల వలన కాదండి. దేవుని దయ ఉంది కనుకనే ఆ కుమారుని విషయంలో పని ఉంది కనుకనే ఇదిగో దేవుడు ప్రాణాలతో అన్నగారిని అదేవిధంగా మరి కుమారుని ప్రమాదం నుంచి, ఎంత ప్రమాదం అంటే గొప్ప ప్రమాదం అండి. ఒక లారీనే గుద్దేసిందంటే ఒక విషయం ఆలోచించండి. అసలు ఏమీ లేకుండా ఒక స్తంభానికి వెళ్ళి గుద్దుకొని చనిపోయిన వాడు కళ్ళ ముందే ఒక పిల్లోడు కనబడినప్పుడు మరి గొప్ప ప్రమాదం నుంచి తప్పించాలంటే ఎందుకు తప్పించాలి అని అన్నప్పుడు నిజంగా ఈ మాటలు వింటున్నప్పుడు చాలా భయం వేస్తుందండి. ఏమని చెబుతున్నారు భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతూ, అతడు నన్ను ప్రేమించుచున్నాడు. అతడు ఎవరిని ప్రేమిస్తాడంటే నన్ను, దేవుణ్ణి ప్రేమిస్తాడు కనుక నేను ఏం చేయాలి? నా కుమారుని నేను ప్రేమించాలి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతనిని ఘనపరచెదను. ఇదిగో అతడు నాకు మొరపెట్టాడు, నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలలో నేను అతనికి తోడయ్యిందును. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదును. నా రక్షణ అతనికి చూపించదును. ఒకనాడు దావీదు గారిని దేవుడు ఎలాగైతే కోరుకున్నాడో ఈరోజు మిమ్మల్ని, నన్ను, అందరినీ దేవుడు ఇదే విధంగానే జీవించమంటున్నారండి. ఏ విషయంలో అంటే మనం ప్రతి ఒక్కరూ కూడా ఉపకారం చేసేవారిగా ఉండాలి, అపకారాన్ని తలపెట్టేవారిగా మనము ఎవరు ఉండకూడదు. అలా ఉపకారాన్ని చేసేవారిగా మనం ఉంటే మన జీవితాల్లో ఎన్నో ఉపకారాలు చేసినటువంటి దేవుడు మనల్ని అయితే మరువడండి. ఇందాక మనం కీర్తన గ్రంథంలో చదువుకున్నాం కదా, దేవుడు ఎవరన్నప్పుడు యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగుదని ఒక భక్తుడు చెప్పగలుగుతున్నాడంటే అతనికి దేవుని మీద ఉన్నటువంటి ఒక నమ్మకం అండి. ఈరోజు మనం కూడా దేవుని మీద నమ్మకం కలిగి ఉంటే దేవుడు కూడా మనకి కాపరిగా ఉంటాడు. మనకి ఏ కీడు కూడా జరగనీయడు, ప్రతి విషయంలోనూ మేలే చేస్తారండి. చాలామంది మాట్లాడుకోవచ్చు, ఏం చేశారా అండి, ఇదిగో వీరికి ప్రమాదం జరిగింది, ఎందుకో వీరి కుటుంబానికే ప్రమాదాలు కలుగుతున్నాయని. లేదండి, దేవుని పనిలో ఉన్నవారికి ఎక్కువగా దేవుని గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఎక్కువగా దేవుని పనిలో ఉన్నప్పుడు ఇలాంటి వారికే ప్రమాదాలు జరుగుతాయి. అలా జరుగుతున్నప్పుడు ఇంకా ఇదిగో నేను చేయవలసిన పని నేను ఎక్కువగా చేయాలి, ఇదిగో నేను ఎప్పుడు పోతానో తెలియదు. మన జీవితం ఎలాంటిదన్నప్పుడు ఆవిరి వంటి జీవితం, మనం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియని పరిస్థితి మనది. అంతెందుకండి, నేను డ్యూటీ చేసే చోటే కళ్ళ ముందరండి ఉదయం 9:30కంతా డ్యూటీకి బయలుదేరాను. ఈరోజు త్వరగా వెళ్ళి త్వరగా వచ్చారని వెంటనే ఒక ఫోన్, ఏంటో తెలుసా, ఇదిగో పలానా పిల్లవాడు
పైకి వెళ్ళాడు, జిమ్ చేయడానికి వెళ్ళాడు. అవి జిమ్ చేసేటప్పుడు ఒక బరువు మోసేది ఉంటుంది కదా, అది పైకెత్తాడు, అలానే పడిపోయాడు, మరణించాడని. అంటే ఎప్పుడు ఏ క్షణాన ఎవరికి ఏమి సంభవిస్తుందో కూడా తెలియని పరిస్థితిలో మనం ఈ రోజు ఉన్నామండి. ఆరోగ్యవంతుడే, జిమ్ చేస్తున్నటువంటి వ్యక్తి చనిపోయాడు. ఆ ఇంటికి పెద్ద కొడుకు, పెళ్ళీడు వచ్చినటువంటి కొడుకును పోగొట్టుకుని వాళ్ళు బాధతో ఉన్నారు. కానీ మనమైతే ఈరోజు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. ఆయుష్ను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు మనం ఈ రీతిగా కూర్చోగలుగుతున్నామంటే ఇది మన గొప్పతనం కాదండి, దేవుని దయ వల్ల మాత్రమే మనం జీవిస్తున్నాం. ఒకసారి చివరిగా ఒక మాటను చూసుకొని ముగించుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట చూసుకొని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఏంటండి మీరు చేసిన కార్యములు, దేవుని కొరకు మీరు ఆలోచిస్తున్నటువంటి విధానం. ఈరోజు విన్సెంట్ అన్న గారి జీవితం గురించి మనం ఎందుకు ఆలోచించాలండి? ఒకనాడు చంద్రగిరిలో మరి పోస్టర్ అంటించేటప్పుడు అప్పుడు గొప్ప ప్రమాదం నుంచి దేవుడే కాపాడండి. ఆ తర్వాత మరి రోడ్లో వెళ్తున్నప్పుడు అప్పుడు మొన్న ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అదే రోడ్లోనే స్పృహ తప్పి పడిపోయారు. అప్పుడు ఎవరు కాపాడారంటే దేవుడే కాపాడాడు. మరి మొన్న ఇద్దరిని కాపాడంటే ఎవరు కాపాడారంటే దేవుడు. ఎందుకు కాపాడంటే దేవుని విషయంలో ఇదిగో మీరు చేశారే, మీరు చేసినట్టు ఆ కార్యాలను దేవుడైతే మరవడు. అందుకే ఇక్కడ చెబుతూ మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత మీరు చేశారు, ఇంక కూడా ఏం చేస్తున్నారు? ఉపచారము చేయుచుండు చేత. ఒక సెమినార్లో ప్రతి కార్యక్రమంలో అండి సేవకుని పిలుచుకొని వచ్చే విషయంలో, ఒక మీటింగ్లో పోస్టర్ అంటించే విషయంలో, కరపత్రికలు పంచే విషయంలో, అదేవిధంగా ఏర్పాటు చేసే విషయంలో, సహకారాన్ని అందించే విషయంలో, ప్రతి విషయంలో కూడా ఇంతగా నువ్వు ఆలోచిస్తున్నావే. అందుకే దేవుని విషయంలో నువ్వు చేసిన ఉపకారాన్ని బట్టి దేవుడు మరిచిపోవడం చెప్తున్నానండి. మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈరోజు దేవుడు ఎవరికి కాపరిగా ఉంటాడు అని అన్నప్పుడు ఎవరైతే దేవుని కొరకు ఆలోచిస్తారో, ఎవరైతే దేవుని పనులలో ఉంటారో, ఎవరైతే దేవుని కొరకు నిత్యము పరితపించిపోతారో అలాంటి వారందరికీ కూడా దేవుడు కాపరిగా ఉంటాడు. కనుక ఇదిగో మనకి దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడు, దేవుడు ఎన్నో మేలులు చేశాడు. అలా మనం దేవుడు చేసినటువంటి మేలును మరచిపోయేవారిగా కాకుండా దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతలు తెలియజేసేవారిగా మనం అందరం ఉండాలి. ఈరోజు సంఘం ప్రార్థించగానే కుమారుడు చక్కగా లేచి నిలవబడి కూర్చోగలుగుతున్నా అంటే ఇదిగో దేవునికి సంఘం మొరపెట్టినటువంటి మొర దేవుడు విన్నారు. దేవుడు వాళ్ళు కోరుకున్నది ఒకటే అండి, వారి ధనం అడగలేదు, ఏ సహాయం అడగలేదు. ఇదిగో మీరు నా కుమారుని విషయంలో సంఘమంతా ప్రార్థించండి అని అన్నప్పుడు, సంఘమంతా కన్నీళ్ళతో ప్రార్థించినప్పుడు సంఘ ప్రార్థనను దేవుడు విన్నాడు. కుమారుని ఈరోజు సజీవునిగా మన మధ్యన కూర్చోగలిగాడంటే దేవుడు చేసినట్టు మేలు. కనుక దేవుడు ఎవరికి కాపరిగా ఉంటాడంటే దేవుని పనిలో ఎవరైతే ఉంటారో వారందరికీ దేవుడు కాపరిగా ఉంటారు. ఒకరోజు దావీదు గారికి ఉన్నారు, ఆ తర్వాత మరి నోవా గారి గురించి మనం ఆలోచించాం. ఈరోజు మన సంఘంలోనే మనం ఆలోచించాం. రేపు మన జీవితంలో కూడా ఏది జరిగినప్పటికీ ఇదిగో మనం అందరం దేవుని పనిలో ఉన్నామా? దేవుని పనిలో ఉంటే దేవుడు మనందరికీ కాపరిగా ఉంటాడు. మనందరినీ కాపాడుతూ నిత్యము మన కొరకే ఆలోచించే కన్నతండ్రిగా ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరం కూడా దేవుడు చేసిన మేలుకి కృతజ్ఞతలు తెలియజేసే వారిగా ఉండాలని తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా వందనాలు.